పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డిపై కేసు నమోదైంది. అన్నోజీగూడలో మీరాలం చెరువులో 2000 గజాల్లో మట్టితో పూడ్చారు అనే ఆరోపణలతో నోటీసులు జారీ చేశారు. చెరువులో నింపిన మట్టిని తొలగించాలని, లేకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో కుంటలో మట్టిని తొలగించకుండా మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారుల ఆదేశాలను పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించిన స్థానిక కౌన్సిలర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ కొండలరెడ్డి, బీఆర్ఎస్ నేత శేఖర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాది అన్నోజిగూడెము. మా తాతల భూమి ఇది, మా మామయ్య చేసిన భూమి, మా పట్ట భూమి అండి. 4 ఎకరాలు 20 గుంటలు ఉంటుంది. ఈ 4 ఎకరాలు 20 గుంటలలో మేము 5గురం అన్నదమ్ములము వ్యవసాయం చేసుకొని ఉండేది. అయితే మాది పొలము, వాళ్ళ పొలము ఒకతాన ఉన్నది. అది మేము సర్వే చేయించినాం. సర్వే చేపిస్తే 1/2 ఎకరం మాకు వచ్చింది, వాళ్ళు చేసిన దాంట్లోకి. ఆ 1/2 ఎకరం మాకు ఇవ్వమంటే మేము ఇవ్వకుండా ఊకున్నందుకు ఆ కక్షపూరితం బట్టి ఏం చేసిందంటే, ఈ కుంట నీళ్లు వెళ్ళిపోకుండా ఈయన చైర్మన్ అయిన తర్వాత మట్టి పోసి ఆ పైప్ లైన్ పైకి వేసి నీళ్లు మొత్తం ఇందులోనే ఉండేటట్టు చేసిండు. ఈ కొత్త కొత్త కాలనీలు, బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, డ్రైనేజీ మొత్తము ఇందులో కలిసినట్టు చేసిండు. పశువులు, బట్టలు అన్ని విండుకుందరు. అప్పుడు మంచిగా ఉండేది నీట్గా నీళ్లు. ఇప్పుడు అది లేకుండా చేసిండు, ఇది లేకుండా చేసిండు. అట్లా కొంత ఇంకా ఎక్కువ మునిగిందండి మా పొలము. ఆ పైపు లైన్ వేసి అయితే మమ్మల్ని చాలా నష్టం చేస్తుండే. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన పైపులు కిందికి వేస్తలేడు, నీళ్లు పోనిస్తలేడు. మొత్తం ఇళ్ళని మళ్ళీ తూము తీయమంటే తూము తీస్తలేడు. తూము నాలా ఉంటుందండి, నాలా ఎవరు కబ్జా చేసిండో తెలియదు. ఆ కుంట ఉన్నప్పుడు, చెరువు ఉన్నప్పుడు నాలా ఉంటుంది కదా, తూము ఉంటుంది కదా, ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఆ తూములకి వెళ్ళి పోయే నీళ్ళ నాల ఏమైంది, అది ఎక్కడ పోయిందో తెలియదండి. ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న మానవుడే లేడు, దాన్ని ఏది చేసేదే లేదు. అట్లా జరుగుతుందండి. ఈయన చైర్మన్ అయిన వదిగా చాలా ఇబ్బందులు పెడుతుండండి మమ్మల్ని. పదవొకటి అడ్డం పెట్టుకుండు. పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, పోచారం మున్సిపల్ పరిధిలోని ఒక చెరువుని కబ్జా చేసి మట్టితో పూడ్చాడని చెప్పేసి కొండలరెడ్డిపై ఆరోపణలని గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో అతనికి సంబంధించి హవా కొనసాగడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ చెరువునంతా కూడా మట్టితో పూర్తి చేశాడు. దాదాపు 2000 గజాల్లో మట్టి నింపేందుకు అప్పుడు ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు పోచారంకి మున్సిపాలిటీకి సంబంధించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ మట్టిని తొలగించలేదు. కానీ ఇప్పుడు పోలీసులకి ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేయడంతో అతనిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కబ్జాలకి హైడ్రాకి కూడా అనేక ఫిర్యాదులు వస్తుండడంతో ఇలాంటి చెరువుల పైన ఇరిగేషన్ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా దృష్టి సారించడం జరిగింది. ఎక్కడెక్కడ చెరువులు కబ్జాకు గురయ్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా ఈ కొండలరెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఐటీ కార్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నారు? ఓకే, స్థానికులు ఏమంటున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? స్థానికుల నుంచి కూడా చెరువులను కబ్జా చేస్తే పక్కనున్న కాలనీలు కావచ్చు, బస్తీలు కావచ్చు మునిగిపోతున్నాయని గతంలో నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అప్పటి అధికారులు ఆ కొండలరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని దాదాపు చెరువుకు సంబంధించిన 2000 గజాల్లో మట్టి నింపేసి దాన్ని కబ్జా చేశాడని చెప్పేసి ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు స్థానికులతో పాటు ఆ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా హైడ్రాకి ఫిర్యాదు చేయడం, అదేవిధంగా కమిషనర్ అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడం జరిగింది. ఎవరైనా చెరువులను కబ్జా చేసి ఆక్రమంగా నిర్మాణాలు చేపడితే హైడ్రాకి తెలపవచ్చు. దానికి సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు, లేదంటే ఇరిగేషన్ అధికారుల దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఈ కబ్జాకి సంబంధించిన ఉదంతం బయటికి రావడం జరిగింది. ఆయన 2000 గజాలను కబ్జా చేసి మట్టితో నింపేశాడు కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి పైన కూడా ఇదే పోలీస్ స్టేషన్ లో ఇరిగేషన్ అధికారులు
ఫిర్యాదు చేశారు. ఆ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బఫర్ జోన్ లో కాలేజీకి సంబంధించి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి కట్టడాలు నిర్మించారని చెప్పేసి ఇరిగేషన్ ఏఈ కంప్లైంట్ చేయడంతోనే అక్కడ ఒక కేసు నమోదు కావడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పై కేసు నమోదు కావడంతో పోలీసులు ప్రస్తుతం కేసు అయితే పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. 324 అదేవిధంగా 279 బిఎన్ఎస్ యాక్ట్ కింద నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతానికైతే కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.